భారతదేశం అనేది లౌకిక రాజ్యం. ఒకే తోటలో రకరకాల పూలు ఉన్నట్లు అదేవిధంగా మన భారతావనిలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో వారు నమ్ముకున్న దైవాన్ని పూజిస్తున్నారు. అది హిందువులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, క్రిస్టియన్లు అవ్వచ్చు, సిక్కులు అవ్వచ్చు, జైనులు అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అలాంటప్పుడు మనం దేనికి కూడా ఆంక్షలు పెట్టలేము. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని నమ్ముకుంటారు. ఆ దేవుడిని నమ్ముకొని వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. వాళ్ళ మీద మనం ఏదో హుకుం జారీ చేద్దామంటే అది తప్పది. అయితే ఏంటంటే మనం ఎంతసేపు మనం నమ్ముకున్న దేవుణ్ణి మనం ముందుకు వెళ్ళే విధంగా చూసుకోవాలి తప్ప, మనం అభిమానించే దేవుణ్ణి భక్తితో కొలవాలే తప్ప, ఎదుటి వ్యక్తి ఏ దేవుణ్ణి కొలిసినా మనం దాన్ని సున్నితమైన విషయాలను మనం వెలికి తీయటం అనేది తప్పది. అది కరెక్ట్ విధానం కాదు. ఏ విషయమైనా సరే వాళ్ళ స్వేచ్ఛకు వదిలేయాలి తప్ప మనమేదో మోనర్కులు అనుకోవటం అది కరెక్ట్ విధానం ఎప్పటికీ కాదు.